ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఎక్కడ ఏది జరిగినా, ఏది మాట్లాడుతున్నా, ఏది చెప్తున్నా అవన్నీ వ్యాసుడు చెప్పినవే అని మనకి మహాభారతంలో చెప్పిన గాథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు ఒక కథను ప్రారంభిస్తున్నాను. అందరూ విని ఆదరిస్తారని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వికసించిన యమపురి అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. జనక మహారాజు బ్రహ్మవర్చస్సుతో ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తున్న అష్టావక్రుని తన గురువుగా స్వీకరించాడు. అష్టావక్రునికి జనక మహారాజుకు జరిగిన సంవాదమే అష్టావక్ర గీత అని పేరుగాంచింది. అష్టావక్రుని తల్లిని కన్న తండ్రి ఉద్దాలక మహర్షి. ఈ ఉద్దాలక మహర్షి విశ్వశాంతి కోసం విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞంలో గొప్ప మహర్షులు, వేద పండితులు, విద్వాంసులు, ఋత్విజులుగా పాల్గొన్నారు. ఉద్దాలక మహర్షి కుమారుడు నచికేతుడు. చాలా చిన్న వయస్సుతో ఉన్నటువంటి నచికేతుడు యజ్ఞం ప్రారంభం నుండి యజ్ఞాంతం వరకు తండ్రి చేస్తున్న యాగాన్ని సమస్త క్రియలను పరిశీలనగా చూస్తున్నాడు. యాగం పూర్తయిన తర్వాత భూరిదక్షిణలు ఋత్విజ్యులకి ఇవ్వాల్సిన భూరిదక్షిణలు ఇస్తూ గోదానాలు చేస్తున్నాడు ఉద్దాలక మహర్షి. కానీ ఆ గోవులన్నీ పాలు ఇచ్చే శక్తి లేనివి. ఆ ముసలి ఆవులు దానం ఇచ్చినందువలన ఫలితం లభించదు అనేసి ఆ చిన్న బాలుడు నచికేతుడి మనస్సులో శంక బయలుదేరింది. అనుమానం వచ్చింది. వీటికి బదులుగా తనను ఎవరికైనా దక్షిణగా ఇస్తే మా నాన్నకి ఎక్కువ పుణ్యం వస్తుంది కదా అనుకున్నాడు. తండ్రి, నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు అని అడిగాడు నచికేతుడు. చిన్నపిల్లాడి మాటలు అలాగే ఉంటాయి అనుకుని పట్టించుకోకుండా ఉద్దాలక మహర్షి దక్షిణలు ఇచ్చే కార్యక్రమంలో మునిగిపోయాడు. నచికేతుడు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా అడుగుతూనే ఉన్నాడు. చివరికి ఉద్దాలక మహర్షి విసిగిపోయి చిరాకుతో, నీకు మృత్యువుకి దానం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. తండ్రి మాటను జవదాటిన శ్రీరాముడు గుర్తుకొచ్చాడు ఈ చిన్న బాలుడైనటువంటి నచికేతునికి. ఆయన వెంటనే తండ్రి కోపంతో అన్న మాటని నిజం చేయాలనే ఉద్దేశ్యంతో వెంటనే బయలుదేరి మృత్యులోకానికి, యమలోకానికి వెళ్తున్నాడు. పితృవాక్య పరిపాలకుడైన ఆ చిన్నవాడు ఆ కఠినమైన పరీక్షలో నెగ్గాలి అని అశరీరవాణి. నాయనా కుమారా నచికేత, యముడు యమపురిలో లేని సమయంలో వెళ్తున్నావు. బ్రాహ్మణ కుమారుడు దక్షిణగా సమర్పించబడ్డావు. అక్కడ వారందరూ నీకు మర్యాదలు చేస్తారు. కానీ యముడు వచ్చిన వరకు ఏమీ తీసుకోవద్దు. 3 రోజుల తర్వాత యముడు వచ్చి ఈ 3 రోజులు అతిథి మర్యాదల గురించి అడుగుతాడు. ఏం తిన్నావు అని అడుగుతారు. మొదటి రోజున నీ పరివారాన్ని, రెండవ రోజున నీ సంపదని, మూడవ రోజున నీ పుణ్యాన్ని భోజనం చేశాను అని చెప్పవయ్యా, నీకు మేలు జరుగుతుంది అని ఆకాశవాణి, అశరీరవాణి సలహా ఇచ్చింది. నచికేతుడు భగవద్ధ్యానంలో 3 రోజులు ఏమీ తీసుకోకుండా నారాయణ అష్టాక్షరి అలాగే శివపంచాక్షరి జపం చేసుకుంటూ అలా కాలం గడిపాడు. యమధర్మరాజు వచ్చారు. వచ్చిన తర్వాత విషయం అంతా తెలుసుకున్నాడు. దానం ఇచ్చినటువంటి ఈ బ్రాహ్మణ కుర్రవాడికి ఈ 3 రోజులు ఎటువంటి మర్యాదలు జరిగాయో తెలుసుకుందామని చెప్పి, నాయనా కుమారా నచికేత, ఈ 3 రోజులు ఏం భోజనం చేశావు అని అడిగాడు.
మహానుభావ, మొదటి రోజు నీ పరివారాన్ని తిన్నాను, రెండో రోజు నీ సంపదను తిన్నాను, మూడో రోజు నీ పుణ్యాలని భోజనం చేశాను అని అన్నాడు. అనేసరికి ఈ యొక్క తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలకుడిగా వచ్చినటువంటి నచికేతుడిని యమధర్మరాజు చూసి, ఇలాగే నా పుణ్యాన్ని వీటన్నిటినీ నిజంగానే ఈ మహానుభావుడు తినేస్తాడేమిటో ఈ బ్రాహ్మణ బాలుడు అని చెప్పి మనసులో అనుకున్నాడు. వెంటనే బొజ్జగిస్తూ అనునయిస్తూ, నీ పితృవాక్య పరిపాలనకు నేను చాలా మెచ్చుకున్నాను, ఏవైనా మంచి 3 వరాలు కోరుకోమన్నాడు. వెంటనే కుమారుడు తన తండ్రిపై కోపము వేడాలి, నాపై కోపం వేడాలి, తండ్రి కోపం విడిచిపెట్టాలి. అలాగే ఈ యొక్క ఎప్పుడైనా సరే తర్వాత నచికేతుడు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లోని ఏ యజ్ఞం చేసినా ఏ క్రతువు చేసినా అక్షయ పుణ్యఫలాలు ఇవ్వాలి, అది రెండో కోరికగా కోరుకున్నాడు. భూలోకంలో నియమించిన కాలం జీవించిన తర్వాత జన్మరాహిత్యాన్ని కావాలి అని అడిగాడు. ఈ 3 వరాలు ప్రసాదించమన్నాడు. యమధర్మరాజు ఈ 3 వరాలు ప్రసాదించాడు. అప్పటి నుండి యజ్ఞయాగాది క్రతువుల్లో నాచికేతాగ్ని అనే అగ్నిగా ఆరాధించబడుతూ అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. అటువంటి నచికేతోపాఖ్యానం విన్నందువల్ల సమస్త పాపాలు పోయి అందరికీ ఆయురారోగ్యాది భోగభాగ్యాలు లభిస్తాయి. నమస్కారం. భారత్ మాతాకి జై.